తిరుమల వెళ్ళటానికి వీలు కాని భక్తులు తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోవాలి. అలాగే ఆ దేవాలయంలో ఎటువంటి గాలి లేకపోయినా స్వామివారి ముందు పెట్టే దీపం 24 గంటలు కూడా అలా కదులుతూనే ఉంటుందట. ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ గుడిలో 7 శనివారాల వ్రతం చేసిన ప్రతి ఒక్కరు కూడా కోరికలు నెరవేరాయని అక్కడ ఉండే భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమంది సినీ తారలు కూడా వారు అనుకున్న కోరికలు తీరిన తర్వాత 7 శనివారాల వ్రతం చేశారని కొంతమంది సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు. కాబట్టి ఈ గుడి గోదావరి నది తీరాన వాడపల్లి అనే గ్రామంలో ఉంది. ఈరోజు మనం ఈ విషయాలన్నింటికీ కూడా సమాధానం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. కలియుగం మొదలైంది. భూలోకంలో అన్యాయం, అరాచకం, పాపాలు విజృంభించాయి. అప్పుడు సనక అనే మహర్షి ఇవన్నీ చూసి వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువు దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు ఆ మహర్షి విష్ణువుతో ఈ విధంగా అంటాడు, ప్రభు, భూలోకంలో అన్యాయాలు, పాపాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. కాబట్టి భూలోకంలో ఉండే ప్రజల్ని మీరే కాపాడాలి అని మొరపెట్టుకుంటాడు. అప్పుడు మహావిష్ణువు ఆ మహర్షితో ఈ విధంగా అంటాడు, కలియుగంలో నేను అర్చ స్వరూపంతో ఒక గోదావరి నది తీరాన వెలుస్తాను. అక్కడ నన్ను ప్రతిష్ఠించే భక్తులను ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాను. అప్పుడు మహావిష్ణువు ఆ విషయాన్ని మహర్షికి అయితే చెప్తాడు. మహర్షితో పాటు అక్కడ నారద మహర్షి కూడా ఈ విషయాన్ని అయితే వింటాడు. ఒకరోజు గోదావరి నది తీరాన ఒక పెద్ద చందన వృక్షం అయితే కొట్టుకుంటూ వస్తుంది. ఆ చందన వృక్షం యొక్క సువాసన కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా వెళ్తుంది. అప్పుడు ఆ సువాసన చూసినటువంటి ఆ వృక్షాన్ని ప్రజలందరూ కూడా పట్టుకోవాలని చూస్తారు. అప్పుడు ఒక్కసారిగా పాపుల చేతులు పడగానే ఒక్కసారిగా ఆ వృక్షం అయితే మాయమైపోతుంది. ఎందుకంటే కలియుగంలో పాపులు దైవశక్తి ఉన్నటువంటి ఏ వస్తువును కూడా పట్టుకోలేరు. అదే రోజు రాత్రి ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణుడి కళలో సాక్షాత్తు ఆ మహావిష్ణువు అయితే కనిపిస్తాడు. అప్పుడు మహావిష్ణువు ఆ బ్రాహ్మణుడి కళలో ఈ విధంగా అంటాడు, తెల్లవారే ముందు అందరూ కూడా గోదావరిలో పవిత్రంగా స్నానం చేసి రండి. అక్కడ గరుడపక్షి వాలిన చోట ఒక పేటికలో నేను భద్రంగా ఉంటాను అని మహావిష్ణువు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. అప్పుడు తెల్లవారితే ఆ బ్రాహ్మణుడు ఊర్లో వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు వారి ఊర్లో వారందరూ కలిసి శుభ్రంగా గోదావరిలో స్నానం చేసి మంగళ వాయిద్యాలతో ఆ పేటిక దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక్కసారిగా ఆ పేటికని అయితే తెరుస్తాడు. అప్పుడు శంకర చక్ర గదాధారి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనం అయితే ఇస్తారు. ఆ విగ్రహం చూసిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో వెలిగిపోతూ ఉంటారు. కొన్ని పురాణాల ప్రకారం నారద మహర్షి స్వయంగా వెంకటేశ్వర స్వామి వారికి నామకరణం చేసి అక్కడ ప్రతిష్ఠ ఇచ్చారని కొన్ని పురాణాల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత గోదావరి పూర్తిగా వరదలతో నిండిపోవడం వల్ల ఆ ఆలయం పూర్తిగా మునిగిపోయింది. అలా గుడి మునిగిపోయిన తర్వాత గజేంద్రుడు అనే నౌక వ్యాపారి కూడా తన పడవలన్నింటితో కలిసి అదే నదీ తీరంలో ఉండిపోతాడు. అప్పుడు ఆయన ఈ విధంగా అనుకుంటాడు, స్వామి, నన్ను నా పడవలన్నింటినీ కూడా ఒడ్డుకి చేరిస్తే నేను నిన్ను ఎక్కడ ఉన్నా వెతికి తీసి నీకు ఒక పెద్ద గుడిని అయితే నిర్మిస్తాను అని స్వామివారికి ఈ విధంగా మొక్కుకుంటాడు. మరుసటి రోజు తుఫాన్ అయితే ఆగింది. అలాగే ఆ గజేంద్రుడి యొక్క నౌకలన్నీ కూడా సురక్షితంగా ఒడ్డుకైతే చేరుకున్నాయి. అప్పుడు గజేంద్రుడు మాట తప్పకుండా 1759 సంవత్సరంలో గోదావరి నది తీరాన ఒక పెద్ద ఆలయం అయితే నిర్మించాడు. అలాగే తనకున్నటువంటి 275 ఎకరాలు కూడా స్వామివారికి అయితే సమర్పించాడు. అలాగే వజ్రాలు, వైడూర్యాలు కూడా స్వామివారికి అయితే చేయించాడు. అప్పటి నుంచి ఈ ఆలయానికి కోనసీమ తిరుపతి అనే పేరు కూడా వచ్చింది. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాలు కూడా క్రమం తప్పకుండా దర్శించుకుంటే వారు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని కొన్ని పురాణాల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అలాగే ఒక శనివారం వచ్చి రెండో శనివారం చాలా కష్టంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఇష్టంగా మార్చుకొని క్రమం తప్పకుండా 7 శనివారాల్లో కూడా స్వామివారిని దర్శించుకుంటే వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం అన్నింటిలో కూడా మనుషులు కష్టాల్లోంచి బయటపడతారని ఆల్రెడీ కోరికలు తీరిన భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి శనివారం కూడా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ప్రతి శనివారం స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ప్రతి మనిషి అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి ఒక మారుమూల గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారు దేశానికైతే పరిచయం అయ్యారు. ఇతర దేశాలకు కూడా స్వామివారి యొక్క నిదర్శనం అయితే పూర్తిగా తెలిసింది. అందుకే ప్రతి శనివారం కూడా విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఆలయం నిర్మించి 800 సంవత్సరాలు అయినా సరే స్వామివారి విగ్రహం చెక్కు చెదరకుండా ఆ విధంగానే ఉందని అక్కడ ఉండే ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు పేటికలో కొట్టుకుని వచ్చిన స్వామివారు ఇప్పుడు అందరి హృదయాల్లో కూడా నిలిచిపోయారు. కాబట్టి చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే తిరుమల వెళ్ళడానికి అందరికీ కూడా వీలు కాదు. కొంతమంది వీలు కాలేని వాళ్ళు కూడా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి నది తీరాన వాడపల్లి అనే గ్రామంలో ఈ దేవాలయం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శించుకున్న తర్వాత మీ కోరికలు నెరవేరిన తర్వాత మీరు ఇంకో నలుగురు చెప్పడానికి అయితే ప్రయత్నించండి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీరు అన్ని ఇన్ఫర్మేటివ్ విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.